మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరస్తు సోమస్తు అవిఘ్నమస్తు శాంతిరస్తు. మనము ఈ వారం 25వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమో నమః. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఓం శం నో వాత భవతాం మాతరిష్వ సన్నస్తపత సూర్యః ఆనిశం భవంతు నస్యగ్గురాత్రి ప్రతిదీయతాం శంశానో ఉచ్యతు శమాదిత్య ఉదేతునః శివానః సంతనా భవ సంతమా భవ సుమృడీకా సరస్వతి మాతే వ్యోమ సందృశి. మరి మనము ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మొదటి రాశిగా మేషరాశి. మేషరాశి వారు వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఈ ప్రతిభ కీలక వ్యవహారాలు అవరోధాలతో తొలగిపోతాయి. నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. మరి ఆధ్యాత్మిక చింతన ఈ వారం వీరికి బాగా చక్కగా పెరుగుతుంది. మరి ఏ ఇబ్బందులు లేకుండా ఇంకా చక్కగా అన్ని బాగుండాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఈ మేషరాశి వారు. తదుపరి రాశి వృషభ రాశి వారు. వృషభ రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలకమైనటువంటి ఆలోచనలు అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మరి కొన్ని రంగాల్లో ఉండేటువంటి పెద్దవారికి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ఈ తర్వాత వచ్చేసి వీరికి వారం చివరిలో శ్రమ అనేది కొంచెం ఆధిక్యం ఉంది. శ్రమ ఎక్కువగా పెరుగుతుందన్నమాట. శ్రమ ఎక్కువ అవుతుంది. మరి ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మహాగణపతి స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మరి గృహ నిర్మాణ ప్రయత్నాలు వీరికి చక్కగా ముందుకు సాగుతారు. సమాజంలో వీరి మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు అలంకరిస్తారు. వీరికి చిన్న పరిశ్రమలు చేసేవారికి ఈ వారం అనుకూలంగా అనేది ఉంటుంది. చివరి వారంలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. మరి ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే నవగ్రహ కవచాన్ని సోత పారాయణాన్ని చక్కగా పారాయణ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఈ మిథున రాశి వారు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో అప్రయత్నంగా వీరి కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున ఆత్మీయులతోటి మంచి వ్యవహార శైలి బాగుంటుంది. వీరికి వ్యాపార విస్తరణలో భాగంగా ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి. వీరికి సంతాన వివాహం శుభకార్యాలు వీరికి కుటుంబంలో చర్చ జరుగుతాయి. వాటి గురించి ఉద్యోగుల విషయంలో అధికారులు సంప్రదించడానికి వృత్తి వ్యాపారాలు మరి ఉత్సాహకరంగా చేస్తారు. మరి చివరి వారంలో వీరికి వృధా ఖర్చులు పెరుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారు చాలా కాలంగా భావించినటువంటి సమస్యల నుంచి క్రమక్రమంగా వీరు బయటపడతారు. ఆప్తులతోటి గృహమున సరదాగా గడుపుతూ ఉంటారు. ఏర్పడినటువంటి సోదరులతోటి వివాదాలు సమస్య పరిష్కార దిశగా ఉంటాయన్నమాట. నూతన వస్త్ర వ్యాపార ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఈ వారం కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. తర్వాత వృత్తి ఉద్యోగాల్లో వీరి పనితీరు ప్రశంసలు చక్కగా పొందుతారు. వీరికి చివరి వారంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇతరులతో అనవసరంగా మాట్లాడడం మంచిది కాదు. అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి అనేది ఇతరులతో మాట్లాడవద్దు. ఆచితూచి అంచనా వేసినట్లయితే చక్కగా వీరికి మాట్లాడవలసిన కోరుచున్నాం. ఇంకా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే వీరికి కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్య రాశి. ఈ కన్య రాశి వారు దీర్ఘకాలమైనటువంటి సమస్యలు పరిష్కార దిశగా కొనసాగుతుంటాయి. వీరికి దైవ సేవా కార్యక్రమాల్లో నిర్వహించిన విలువలు పెరుగుతాయి. నూతన ప్రయాణాలు నూతన అవకాశాలు వీరికి ముందుకు కొనసాగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి కొన్ని విషయాల్లో లాభాలు పెరుగుతాయి, లాభాలు వస్తాయి. మాట పట్టింపులు ఈ వారంలో ఉంటాయి. అన్ని రంగాల వారికి మాట పట్టింపులు ఉంటాయి కాబట్టి ఈ వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
వీరికి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా బాగుండాలంటే రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారు చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతంగా కొనసాగుతూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతోటి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగస్తుల్లో ఒత్తిడి నుంచి బయటపడతారు. వీరికి ఊహించినటువంటి అవకాశాలు పొందుతారు. బంధుమిత్రులతోటి వారంలో చక్కగా అన్ని రకాలుగా బాగుంటారు. వారం చివరిలో వీరికి శ్రమ అనేది పెరుగుతుంది. ఇంకా చక్కగా బాగుండాలంటే శివ సహస్రనామ స్తోత్రం పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చేపట్టే కార్యక్రమాలు పురోగతి చక్కగా బాగుంటుంది. ప్రముఖులతోటి వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చక్కగా బాగా చేసుకుంటారు. సంతానం, ఉద్యోగం, వివాహ విషయంలో వీరికి ప్రయత్నాలు చక్కగా బాగుంటాయి. ఈ వారము అప్పగించిన కార్యక్రమాలు, అప్పగించిన విషయాలు ఏవైనా సరే బాధ్యతాయుతంగా చక్కగా బాగుంటారు. అంటే అప్పగించినటువంటి ఏ పనినైనా బాధ్యతాయుతంగా ప్రయత్నం చేస్తారన్నమాట. వారం చివరి వారంలో వీరు ప్రయాణం అనేది ఉంది. వాయిదా వేసుకోవడం మంచిది. వీరికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా బాగుండాలంటే హనుమాన్ చాలీస పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. గృహమునకు బంధుమిత్రులకు ఆగమనం వీరికి ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో చక్కగా ఉత్సాహంగా పాల్గొంటారు. నూతన గృహ రుణ ప్రయాసాలకు ఉపయోగపడుతుంది. వీరికి దీర్ఘకాలికంగా అనారోగ్యం అనేది సమస్యలు వీరికి ఉన్నాయి కాబట్టి వీటిని కొంచెం స్థూలంగా కొంచెం బయటపడతారన్నమాట ఈ వారం. కొన్ని వ్యవహారాల్లో పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులు చేయటం మంచిది. వ్యాపార వ్యవహారాల్లో గతం కంటే మెరుగైన లాభాలు పొందుతారు. బంధుమిత్రులతోటి స్వల్ప వివాదాలు ఈ వారం చివరి వారంలో ఉన్నాయి. మరి వీరికి నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే దేవి ఖడ్గమాసూత్రం పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారు శత్రువులను కూడా మిత్రులుగా చూస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా చూస్తారు. ఆ మిత్రులే కొంతకాలం తర్వాత, ఆ శత్రువులే వీరు కొంతకాలం తర్వాత మిత్రులుగా మారిపోతారు. వీరి గుణం అన్నమాట అటదనమాట. శత్రువు ఎట్లాంటి వాడైనా సరే వాడిని మిత్రులుగా చూస్తారన్నమాట. కానీ ఆ శత్రువు ఏం చేస్తాడు? ఈ శత్రువుగా చూస్తారు. అట్లాంటి గుణం అన్నమాట. శత్రువును కూడా మిత్రులుగా ఆకర్షించే గుణము ఈ రాశి వారికి ఉంది. ఏ రాశి ఇది? మకర రాశి వారికి అన్నమాట. మరి మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అదనపాతి ఉన్నప్పటికీ ప్రశాంతంగా చేసుకుంటూ పోతుంటారు. మరి ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా బాగుండాలంటే లింగాష్టకాన్ని, శివలింగాష్టకాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారు చేపట్టే కార్యక్రమాలు సకాలంలో చేసేందుకు అవకాశం వీరికి ఈ వారం తక్కువగా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో, ఆలోచనల వ్యవహారాల్లో వీరికి స్థిరత్వం అనేది ఉండదు. అంటే వీరికి మానసికంగా శారీరక సంతృప్తి అనేది ఈ వారం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం అనుకూలంగా లేదు. వీరికి మిత్రులతోటి వివాద వ్యవహారాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాం. వ్యాపారస్తులు కష్టాలు శ్రమ అధిక్యం ఉంటుంది కానీ ఈ ఫలితం అనేది ఈ వారం దక్కదు. అన్ని రంగాల వారికి ఈ వారం కొంచెం గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో కొంత వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ వారం కొంచెం మీ పనులు ఏవైనా ఉన్నట్లయితే కొన్ని వాయిదా వేసుకున్నట్లయితే తర్వాత వారం వీరికి కొంచెం ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వారం మీ కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఏవైనా ఉన్నట్లయితే వాయిదా వేసుకోవడం మంచిది. ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండాలంటే లక్ష్మీ సహస్రనామ పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారు చేపట్టే కార్యక్రమాలు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల యొక్క శుభ కార్యక్రమాలు, ఆహ్వానాలు వీరికి అందుతాయి. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహా తీసుకోవడం మంచిది. వీరికి ఇంటా బయట మాట పట్టింపులు, మాట విలువలు వీరికి బాగా చక్కగా పెరుగుతాయి. చాలా కాలంగా వీరికి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ శ్రమ ఫలితాలు పొందుతారు. తర్వాత చేసే వృత్తి వ్యవహారాలు, వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. సమస్యలు పరిష్కరించుకుంటారు. చివరి వారంలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలంటే విష్ణుపద స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే
మంచి ఫలితాలు పొందుతారు. మరి మనము 23వ తారీఖు నుంచి 1వ తారీఖు దాకా రాశి ఫలితాలు తెలుసుకున్నాం కదా. మరి ఓం శ్రీర్మత్స్య స్వమాయుష్యమారోగ్యమామీదాం శోభామానం మహ్యతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుష్ శుభం. అందరికీ మీ ఇంట జంట ఆ భగవంతుడు మీ అందరినీ చక్కగా సర్వదా చక్కగా కాపాడని కోరుకుంటూ స్వస్తి.